హాయ్ హలో వెల్కమ్ టు చిన్న క్రియేటివ్ ఐడియాస్. ఈ కర్రీ ఏంటా అనుకుంటున్నారా? మార్నింగ్ మా మమ్మీ బీరకాయ కూర వండారండి. ఫ్రై కింద చేశారు, కానీ అసలు అందులో కారం కానీ సాల్ట్ కానీ లేదు. మిరపకాయల ఘాటు కూడా దిగలేదు. అందుకే దీన్ని కొంచెం రీమోడల్ చేస్తున్నాను అనమాట. అది ఎలా అంటే ఇలా ఎగ్స్తో అనమాట. చాలామందికి తెలిసే ఉంటుంది ఎగ్స్ బీరకాయ కాంబినేషను, బట్ నేను కొంచెం డిఫరెంట్గా వేస్తున్నాను. వీలైతే ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. కర్రీ మాత్రం టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఇది కొంచెం నేను పక్కకే తీసుకుంటానండి, ఎందుకంటే దీంట్లో ఎక్కువ వాటర్ ఉంటుంది. ఆ ఫ్రై అవుతుంది అన్నప్పుడు మనం ఎగ్స్ వేసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఆ వాటర్లో వేయడం వల్ల ఏంటంటే కొంచెం గుడ్డు కదా, నీసు వాసన వస్తూ ఉంటుంది. అందుకనే ఇది పక్కన ఎగురుతూ ఉంటుంది. నేను ఈ పక్కన ప్రిపరేషన్ చేసేసుకుంటాను. అది ఎలా అంటే కొంచెం ఆయిల్ వేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో ఆయిల్ ఉంటుంది కదా. ఆయిల్, సాల్ట్, ఎందుకంటే ఇందులో లేదు అందుకని నేను ఎక్కువ వేసుకుంటున్నానండి. సాల్ట్ కానీ కారం, అలానే పసుపు ఎక్కువ వేసుకుంటాను. ఎందుకంటే మా మమ్మీకి అలవాటు నీసు వాసన వస్తుందని చెప్పి నీసు వండి ప్రతి దాంట్లో కొంచెం పసుపు ఎక్కువ వేసుకుంటాం. దీన్ని కొంచెం అది అంటే పసుపు ఉండగట్టేసినట్టు అయిపోయింది, అందుకే దాన్ని కలుపుతున్నాను అనమాట. ఇది కలిసేటప్పుడే ఇందులోనే మీ దగ్గర చికెన్ మసాలా కానీ మటన్ మసాలా కానీ ఉంటే వేసుకోండి. నేనైతే చికెన్ మసాలా వేసుకుంటున్నాను. దీనివల్ల కూడా కొంచెం ఫ్లేవర్ ఉంటుందండి, అంతే. అది అలా కలుపుకున్న తర్వాత ఎగ్ వేసేయండి. అంటే మా మమ్మీకి అలా ఉంటే నచ్చదు, అందుకనే కొంచెం అంటే అది కలిపేసుకోవడం వల్ల కారం ఉప్పు అన్నీ వేసాం కదా, అవన్నీ కలుసుకుంటాయి అన్నమాట. అందుకనే వేసి వెంటనే కలిపేస్తున్నాం. ఇంచుమించి ఇది ఇటు అది అటు రెండు ప్రిపేర్ అయిపోతాయి. మళ్ళీ సపరేట్గా అన్నా అది కలపాలా ఇది వండాలన్న కన్ఫ్యూజన్ ఉంటుంది కొత్తలో వండే వాళ్ళకి. అంటే నేను కొత్తగా వండుతున్నాను, అందుకని అలా చెప్తున్నాను అనమాట. ఇది కొంచెం అడుగు పట్టకుండా చూసుకోండి, ఎందుకంటే బీరకాయ పర్లేదు, ఎందుకంటే కలిపేస్తాం కాబట్టి దాంట్లో వాటర్ ఇంకిపోతుంది. దీన్ని కొంచెం మరీ కలిపేయకుండా మరీ ఇది చేయకుండా ఎగ్ కారం అవి వేసాం కదా, అన్నీ పట్టుకుండేటట్టు మాత్రం కలుపుకుంటే సరిపోతుంది. అండ్ మీకేమన్నా ఇన్కేస్ మీకు కూడా ఏమన్నా కొత్త రెసిపీస్ తెలిస్తే నాకు కామెంట్ చేయండి, నేను వండి పెడతాను మా ఇంట్లో వాళ్ళకి. నేను కిచెన్లోకి రావడం ఇప్పుడిప్పుడే జరుగుతుంది, అందుకనే మిమ్మల్ని అడుగుతున్నాను అనమాట. లాస్ట్కి ఇలా వచ్చిందండి కర్రీ. టేస్ట్ మాత్రం మా మమ్మీ సూపర్ అని చెప్పారు. ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు.